Hi, hello, welcome to Maths Tricks channel. Today మనం 10th క్లాస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పుకుందాం. 2025 అండ్ 2026 సిలబస్ వెయిటేజ్ చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్లే, 4 మార్క్స్లే, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ మార్క్స్ వచ్చేసి 9 మార్క్స్. అండ్ పాలినోమియల్స్ సెకండ్ లెసన్ వచ్చేసి పాలినోమియల్స్. దీంట్లో 2 marks 1 mark 2 questions, 2 mark 1 question, 4 marks 1 question, totally 8 marks. అలాగే థర్డ్ లెసన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు, ఒక ఆప్షన్ మాత్రమే. 9 or 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈ లెసన్లో. సో నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీంట్లో 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ 1, టోటల్ మార్క్స్ వచ్చేసి 7 మార్క్స్. గ్యారంటీగా 7 మార్క్స్ వస్తాయి. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీంట్లో 1 మార్క్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 8 మార్క్స్ 1 క్వశ్చన్. సో ఇక్కడ వస్తే 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి రావచ్చు, వస్తే ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఇది అనేది ఆప్షన్, కానీ ఖచ్చితంగా చదవాలి, చెప్పలేం కదా. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 11 మార్క్స్ గ్యారంటీ. అలాగే 7th లెసన్ వచ్చేసి కోఆర్డినేట్ జియోమెట్రీ. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ లేదు, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్లీ 2 అయినా ఒకటి రావచ్చు, ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్ అయినా ఒకటి రావచ్చు, ఆప్షన్. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీంట్లో 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి. సో మొత్తం 7 మార్క్స్, 4, 2, 1, మొత్తం 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీంట్లో 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, ఆర్ 8 మార్క్స్ ఒకటి. ఇక్కడ 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటైనా రావచ్చు, లేదా 8 మార్క్స్ ఒకటైనా రావచ్చు. ఇది ఆప్షన్, కానీ మొత్తం చదవాలి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ లెసన్. ఇది 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. దీంట్లో 1 మార్క్ లేదు, 2 మార్క్స్ లేదు, 4 మార్క్స్ లేదు, 8 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ ఈ లెసన్లో గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. దీంట్లో 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ గ్యారంటీగా గెయిన్ చేయొచ్చు. అలాగే స్టాటిస్టిక్స్. దీంట్లో 1 మార్క్ లేదు, 2 మార్క్స్ లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో 4 మార్క్స్ ఒకటి రావచ్చు, 8 మార్క్స్ ఒకటి రావచ్చు, ఆప్షనల్. అలాగే ప్రాబబిలిటీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 13 మార్క్స్ రావచ్చు. సో టోటల్లీ 1 మార్క్ 12, 2 మార్క్స్ 8, 4 మార్క్స్ 8 మార్క్స్ది 5 + 5 అంటే 10 క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 38, 33 + 5. సో 12 మార్క్స్ ఇంటూ 1 12 మార్క్స్, 8 into 12, 8 into 2 16, 8 into 4 32, 5 into 8 40, 33 into 5 = 10 into 40. సో మనకి ఇక్కడ
5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 5 వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 5 వస్తాయి. అలాగే 4 మార్క్స్ 8 వస్తాయి, 2 మార్క్స్ 8 వస్తాయి, 1 మార్క్కి 12 వస్తాయి. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.